వెల్కమ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సిరీస్ అమ్మ. సో ఈ రోజు సెషన్లో మనం మలాబర్ రెబలియన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. 28th జూలై అంటే రేపు వెన్స్డే 7 PM కి 7 గంటలకి ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ ఫ్రీ వెబినార్. సో వెబినార్ జూమ్లో అవ్వడం అనేది జరుగుతుంది. హౌ టు ఏస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ. కరెంట్ అఫైర్స్లో మీ మిత్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ అన్నింటినీ డీటెయిల్డ్గా హ్యాండిల్ చేస్తాను. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్ ఓపిక్గా సమాధానం చెప్తాను. నేనే కండక్ట్ చేస్తాను. సో ఎలా అటెండ్ అవ్వాలి అంటే కింద మనకి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. జాయిన్ దట్ గ్రూప్ లింక్. వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రేపు సెషన్కి ఒక 10 నిమిషాల ముందు నేను మీకు జూమ్ లింక్ ఏదైతే ఉంటుందో, డీటెయిల్స్ ఏవైతే ఉన్నా అక్కడ షేర్ చేస్తాను. త్రూ దట్ మీరు చక్కగా సెషన్లో జాయిన్ అవ్వచ్చు. అన్ని డౌట్స్ అనేవి మీకు డీటెయిల్డ్గా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి, ఎంత, మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఇనిషియల్ టైమ్స్లో. సో అవన్నింటినీ నేను రిజాల్వ్ చేస్తాను. సో మీకు ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7893899553. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మస్ట్ అండి. ఇక్కడ డేట్ రాస్తున్నాను చూడండి, 31st జూలై 2021. ఎందుకు 31st జూలై 2021 డేట్ ఇక్కడ చెప్తున్నాను అంటే 31st జూలై తర్వాత అంటే 1st ఆగస్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవుతుంది. ఇప్పుడు జస్ట్ 5,000 మాత్రమే ఉంది కరెంట్ అఫైర్స్ ఫీజు. 5,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నించండి. ఒక్కటి నేను ప్రామిస్ చేస్తాను, నన్ను నమ్మండి. ఏంటి అంటే 6 months జాయిన్ అయిన తర్వాత, కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అయితే 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇచ్చారనుకోండి, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ మాట్లాడుతానండి. హిందూ పేపర్ రీడింగ్ ఈజ్ మస్ట్ ఫర్ యూపీఎస్సీ. హిందూ పేపర్ రీడింగ్ మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది, నన్ను నమ్మండి. మల్టిపుల్ టాపిక్స్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాను. మీకోసం ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ అనేవి నేను చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ద హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎవ్రీ డే ఒక లైవ్ సెషన్ అనేది జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్. దానిలో మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డిటీ, డౌన్ టు ఎర్త్ కానీ, లేకపోతే ఇలా డిఫరెంట్ హిందుస్థాన్ టైమ్స్ కానీ, లేకపోతే సమ్ మ్యాగజైన్స్ కానీ, ఇవన్నీ మీరు తప్పకుండా ఇది చేయాలన్నమాట. అర్థమైంది? తప్పకుండా మీరు యూ షుడ్ గో త్రూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పిఐబి కానీ, సో వీటిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు లైవ్ సెషన్లో మీకు డిస్కస్ చేస్తారు. దానికి కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో చక్కగా మీ కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. రైట్? సో మరి ఈరోజు మన ఆర్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మలాబర్ రెబలియన్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాన్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మలాబర్ రెబలియన్ సౌత్ ఇండియాలోని, దక్షిణ భారతదేశంలోని మలాబర్ ప్రాంతంలో చెలరేగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ నేషనలిస్ట్ అప్రైజింగ్ దిస్ మలాబర్ రెబలియన్. ఎప్పుడు జరిగిందండి ఇది అంటే 1921, 1921లో జరగడం అనేది జరిగింది. మరి ఎందుకు మలాబర్ రెబలియన్ న్యూస్లో ఉంది అంటే దిస్ పర్టిక్యులర్ ఇయర్ 2021 ఇట్ విల్ బి ద 100th year anniversary ఆఫ్ ద మలాబర్ అప్రైజింగ్. మలాబర్ రెబలియన్ లేదా మలాబర్ అప్రైజింగ్ లేదా మోప్లా రెబలియన్ అని కూడా అంటాం. దానికి 100వ సంవత్సరం పూర్తి కావస్తుంది 2021తో. సో వాట్ ఈస్ దిస్ మలాబర్ రెబలియన్ లేదా మోప్రా రెబలియన్ లేదా మలాబర్ అప్రైజింగ్? డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మలాబర్ రెబలియన్. దిస్ మలాబర్ రెబలియన్ ఈజ్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ మోప్లా రెబలియన్ అని కూడా అంటామండి. దీన్ని ఏమంటాము? మోప్లా రెబలియన్ అని కూడా అంటాం. సో ఇట్ వాజ్ అన్ ఆర్మ్డ్ రివోల్ట్ అండి. సో చాలా మంది పీజెంట్స్, సామాన్యమైనటువంటి రైతులు, టెనెంట్స్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, తమ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్ వీళ్ళ మీదకి తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? తర్వాత అది కమ్యూనల్ కలర్ అనేది పూసుకోవడం అనేది జరిగింది, మతం అనే రంగు పూసుకోవడం అనేది జరిగింది, ఇంకాస్త తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ స్టేజ్డ్ బై ద మాపిల్లా ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అగెన్స్ట్ ద బ్రిటిష్ అథారిటీస్ అండ్ దేర్ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఇన్ 1921. 1921లో జరగడం అనేది జరిగిందండి. ఎవరండి రివోల్ట్ చేశారు? మాపిల్లా ముస్లిమ్స్ లేదా మోప్లా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెజెంట్ డే కేరళకు చెందినటువంటి ముస్లిమ్స్, వాళ్ళు తమ తాలూకా హిందూ ల్యాండ్ లార్డ్స్, తమ తాలూకా హిందూ మతానికి చెందినటువంటి భూస్వాములు అండ్ బ్రిటిష్ అథారిటీస్ మీద పోరాడడం అనేది జరిగింది.
సో ఎన్నాళ్ళు జరిగిందండి దిస్ పర్టిక్యులర్ రెబలియన్ అంటే 6 months లాంగ్, 6 నెలల కాలం పాటు జరగడం అనేది జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషనలిస్ట్ అప్రైజింగ్స్ ఇన్ సదరన్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొదలైనటువంటి ఒక పెద్ద తిరుగుబాటు అండి, జాతీయవాదంతో చెలరేగినటువంటి ఒక తిరుగుబాటం. సో ఇది ముఖ్యంగా ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత అనేది రావడం అనేది జరిగింది, ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది మలాబర్ రెబలియన్ కి అంటే, ఇది దేనిలో భాగంగా అవ్వడం అనేది జరిగింది అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. మహాత్మా గాంధీ లాంచ్ చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే దిస్ మలాబర్ రెబలియన్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సౌత్ ఇండియాలో మొదలైనటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ నేషనలిస్ట్ అప్రైజింగ్ దిస్ మలాబర్ రెబలియన్. దీనికి ఇంకొక పేరు ఏమని చెప్పుకున్నాం, మోప్లా రెబలియన్ అని చెప్పుకున్నాం. మాపిల్లా ముస్లిమ్స్ ఆఫ్ కేరళ ఎవరి మీద దండెత్తారు, హిందూ ల్యాండ్ లార్డ్స్ అండ్ దాంతోపాటు బ్రిటిష్ అథారిటీస్ మీద వాళ్ళు చెలరేగడం అనేది జరిగింది, వాళ్ళతో పోరాడడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, మరి ఈ ముస్లిమ్స్ మోప్లాస్ లేదా మాపిల్లాస్ ఎందుకు పోరాడారు అంటే, దీస్ మోప్లాస్ ఆర్ మాపిల్లాస్ వర్ ద ముస్లిం టెనెంట్స్ అండి. సో వీళ్ళు కౌలుదారులు, వీళ్ళు ఏం చేస్తారు, భూముల్లో వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది అండ్ కల్టివేటర్స్ గా ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో మనకి చూడండి, టెనెంట్స్ ని కనందార్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు అండ్ కల్టివేటర్స్ ని వేరుపట్టందార్స్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది నాన్న. వీళ్ళు కౌలుదారులు. మరి వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, మలాబర్ రీజియన్ కి చెందినటువంటి వాళ్ళు, ప్రెజెంట్ డే కేరళ. మరి వీళ్ళు ఎవరి మీదండి తమ తాలూకా పోరాటం అనేది కొనసాగించారు, అప్పర్ కాస్ట్ హిందూస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో, హు బిలాంగ్ టు అప్పర్ కాస్ట్ హిందూస్, వాళ్ళ మీదకి వాళ్ళతో వీళ్ళు పోరాటం చేయడం అనేది జరిగిందండి. సో ల్యాండ్ లార్డ్స్ ఏమంటారో చూడండి, జెన్మీ ఆర్ జెన్మీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో దిస్ మోప్లాస్ లేదా మాపిల్లాస్ హు బిలాంగ్ టు దిస్ మలాబర్ రీజియన్ హు ఆర్ ముస్లిం టెనెంట్స్ లేదా కల్టివేటర్స్, వాళ్ళు హిందూ ల్యాండ్ లార్డ్స్ మీద హిందూ ల్యాండ్ లార్డ్స్ లేదా జన్మీ ఆర్ జన్మీస్ మీద తమ పోరాటం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. చూడండి, దీస్ మోప్లాస్ ఎవరైతే ఉన్నారో, మోప్లాస్ కి మంచి ఇంపార్టెన్స్ అనేది ఉండేది. ఎప్పుడు ఈ మోప్లాస్ కి లేదా మాపిలాస్ కి మంచి ఇంపార్టెన్స్ అనేది ఉండేది, మైసూర్ పాలకులైనటువంటి హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో, దీస్ టూ ఇస్లామిక్ రూలర్స్ మైసూరుని పరిపాలించినటువంటి సమయంలో అప్పుడు ఉండేది. కానీ ఏం జరిగింది, మనకి ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరగడం అనేది జరిగింది. మొత్తం ఆంగ్లో మైసూర్ వార్స్ ఎన్ని, 4. ఈ 4 థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తో టిప్పు సుల్తాన్ యొక్క ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో హైదర్ అలీ చనిపోవడం అనేది జరుగుతుంది. హైదర్ అలీకి ఒక ఇంపార్టెంట్, హైదర్ అలీ యొక్క బిరుదు మీకు తెలిసే ఉంటుంది, టైటిల్ ఫతే జంగ్ హైదర్ అనేటటువంటి టైటిల్ కూడా ఆయనకు ఉండడం అనేది జరిగింది. సో హైదర్ అలీ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో చనిపోతే తర్వాత టిప్పు సుల్తాన్, తన కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెంచ్ సహాయంతో, ఫ్రెంచ్ వాళ్ళ తాలూకు హెల్ప్ తో బ్రిటిష్ వాళ్ళతో ఆయన పోరాడతాడు అనమాట. సో టిప్పు సుల్తాన్కి ఇంకొక పేరు ఉంటుంది, ఏంటది, ది ఏన్షియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీ అని కూడా అంటారు. ఈయన శ్రీరంగపట్నం ఈయన తాలూకా క్యాపిటల్. ఈయన శ్రీరంగపట్నంలో ట్రీ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఒక ట్రీని కూడా నాటడం అనేది జరిగింది మనకు. అర్థమైందా? రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ యొక్క ఎంబ్లమ్ ఏంటి అంటే టైగర్. ఇతన్ని సౌత్ ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటారు, షేర్ ఇ మైసూర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఈ ఇద్దరు ముస్లిం పాలకులు తాలూకా హయాంలో మోప్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రాముఖ్యత ఉండేది. కానీ ఎప్పుడైతే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో ఎవరు ఓడిపోతారు, టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత ఈ యుద్ధం అనేది ఎలా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నంలో ఒక క్లాజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, టిప్పు సుల్తాన్ దిస్ మలాబర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి అప్పగించాలి అంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి అనే క్లాజ్ ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, మలాబర్ రీజియన్ 1792లో 1792లో ఆఫ్టర్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మలాబర్ రీజియన్ మీద బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆధిపత్యం మొదలైన తర్వాత దీస్ మోప్లాస్ యొక్క ప్రామినెన్స్ అనేది తగ్గిపోతుంది, హిందూ ల్యాండ్ లార్డ్స్ యొక్క ప్రామినెన్స్ అనేది పెరిగిపోతుందండి. సో సూన్ దీస్ మోపిలాస్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ అట్ ద మెర్సీ ఆఫ్ హిందూ ల్యాండ్ లార్డ్స్. సో హిందూ ల్యాండ్ లార్డ్స్ పెట్టిందే తినాలి, వాళ్ళు ఎలా ఉండమంటే అలానే ఉండాలి. సో ఇలాంటి పరిస్థితులు పాపం మోప్లాస్ కి రావడం అనేది జరిగిందండి. అర్థమైందా? అండ్ దీస్ హిందూ ల్యాండ్ లార్డ్స్ కి ఎవరు సపోర్ట్ ఉందమ్మా, బ్రిటిష్ వాళ్ళ తాలూకా సపోర్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. అది ప్రాబ్లం. అందుకే దీస్ వెయిట్ చేశారు, బాధలు పడ్డారు, ఆక్రోశించారు. లాస్ట్ కి కోపం అనేది ఒక్కసారి పెక్కు పిలవడం అనేది జరిగింది, ఒక్కసారి బర్స్ట్ అవ్వడం అనేది జరిగింది. వెంటనే దీస్ మోప్లాస్ లేదా మాపిల్లాస్ ఎవరి మీద పోరాడారు, మన తాలూకా హిందూ ల్యాండ్ లార్డ్స్ అండ్ బ్రిటిష్ అథారిటీస్ మీద
తమ పోరాటం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. దాన్నే మనం మలాబర్ రెబలియన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ చూడండి అన్న. మరి వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద రివోల్ట్? ఫస్ట్ వన్, హిస్టరీ ఆఫ్ ఫ్యూడల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద మలాబర్ రీజియన్. మలాబర్ రీజియన్ లో ఫ్యూడల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండేవి. ముఖ్యంగా పీజెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణంగా ఉండడం అనేది జరిగిందండి. బికాస్ దీస్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, బికాస్ ఈ ల్యాండ్ లార్డ్స్ తప్పు కూడా లేదమ్మా, దిస్ టర్మాయిల్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ అండి. బ్రిటిషర్స్ వెరీ టఫ్ అండ్ స్ట్రింజెన్స్ టాక్సేషన్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. దే ఇంట్రడ్యూస్ 3 టాక్సేషన్ సిస్టమ్స్. దోస్ ఆర్ రైత్వారీ సిస్టమ్ కానీ, జమీందారీ సిస్టమ్ కానీ, అండ్ దాంతోపాటు మహల్వారీ సిస్టమ్ కానీ, వీటన్నింటినీ తీసుకొచ్చారు. ఏ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకొచ్చినా వాళ్ళ తాలూకు లక్ష్యం ఏంటి అంటే వాళ్ళ జోబులు నింపుకోవడం, ఎక్కువ పన్నులనే వసూలు చేయడం. అర్థమైందా? సో దీస్ ల్యాండ్ లార్డ్స్ కూడా చేసిందేం లేక పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రొడ్యూస్, ఎక్కువ మనీ అనేది వసూలు చేసేవాళ్ళు. సో పీజెంట్స్ తాలూకా పరిస్థితులు అనేవి చాలా ఘోరాతి ఘోరంగా ఉండేవి. పెళ్ళాం పుస్తలు అనేవి అమ్ముకునేటటువంటి పరిస్థితిను, గంజినీళ్లు కూడా తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి, రైట్? పిల్లలకి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి. సో అప్పుడు కడుపు మండినటువంటి వాడు ఏం చేస్తాడు? కన్ఫామ్ గా తిరగబడతాడు. అదే ఇక్కడ కూడా జరిగింది. సో ఫ్రమ్ బిట్వీన్ 1836 టు 1919, 1836 నుంచి 1919 మధ్యలో 32 అప్రైజింగ్స్ అనేవి మోప్లాస్ ఆర్గనైజ్ చేశారంట. దీస్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఎవరికి ఎగనెస్ట్ గా? హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అసిస్టెంట్స్ అండ్ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రిటిష్ అఫీషియల్స్ కి ఎగనెస్ట్ గా మెనీ ఫ్యూడల్ కాన్ఫ్లిక్ట్స్ లోకి వీళ్ళు దిగడం అనేది జరిగింది. దాంతో పాటు అగ్రేరియన్ డిస్కంటెంట్ అండి. ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ మాపిల్లా టెనెంట్స్, చెప్పాను కదా, ఈ మోప్లాస్ లేదా మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా చాలా డిటోరియేట్ అయిపోవడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ అప్రెసివ్ బ్రిటిష్ టాక్సేషన్ పాలసీస్ అండి. చాలా చాలా పన్నులు అనేవి ఎక్కువ పెంచడం అనేది జరిగేది. అండ్ ఇన్సెక్యూర్ టెనెన్సీ, ఎప్పుడైనా వాళ్ళ తాలూకా ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కౌలు చేస్తున్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో అది లాగేసుకోవడం, అండ్ ఫోర్స్డ్ ఎవిక్షన్స్, ఫోర్స్ఫుల్ గా వాళ్ళని బయటికి తరిమేయడం కానీ, సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి వీళ్ళు అప్రెసివ్ బ్రిటిష్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా కారణం అవ్వడం అనేది జరిగింది ఫర్ దిస్ రివోల్ట్. ఏంటది? మన తాలూకా మలాబర్ రెబిలియన్ లేదా మోప్లా రెబిలియన్ లేదా మాపిల్లా రెబిలియన్. దిస్ హ్యాడ్ గివెన్ రైజ్ టు యాంటీ బ్రిటిష్ అండ్ యాంటీ ఫ్యూడల్ సెంటిమెంట్స్. మొత్తానికి వీళ్ళు ఎవరైతే మోప్లాస్ యొక్క ల్యాండ్ లార్డ్స్, హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో అందుకే ఆటోమేటిక్ గా బ్రిటిష్ వాళ్ళ మీద కూడా చాలా కోపాలు అనేవి పెరగడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడాలి అనేటటువంటి కోరిక ప్రజల్లో బలపడడం అనేది జరిగింది. దట్ లెడ్ టు దిస్ పర్టికులర్ మలాబర్ రెబలియన్ లేదా మోప్లా రెబలియన్ లేదా మాపిల్లా రెబలియన్ అప్రైజింగ్ అని చెప్పి అంటాం. సో లెట్ us look at the political mobilization. సో ఈవెన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎందుకు? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఒక పీక్ స్టేజ్ లో నడుస్తుంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి చాలా చాలా సపోర్ట్ అనేది అవసరం. సో అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా వీళ్ళ కోపాలని లివరేజ్ చేసుకోవడానికి, వీళ్ళ కోపాలని సరిగ్గా ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ఉపయోగించడానికి దీస్ మాపిల్లా కల్టివేటర్స్ దగ్గరికి వెళ్తారు. ఈ టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ అనేది కోరుకుంటారండి. ఎందుకు అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వీళ్ళని పార్టిసిపేట్ చేసే విధంగా చేయడానికి. ముఖ్యంగా ద ఖిలాఫత్ కమిటీ అనేది మలాబర్లో ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ మాపిల్లాస్ లేదా మోప్లాస్ అనే వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్ కదా. ఇప్పుడు మీరు ఖిలాఫత్ మూమెంట్ గురించి తెలుసుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటి? ఖాలీఫ్ లేదా ఖలీఫ్ అంటాం. హీ ఈజ్ ద రిలీజియస్ లీడర్ ఆఫ్ ఇస్లాం. సో ఇప్పుడు మన క్రిస్టియన్స్ కి పోప్ ఉంటారా? సో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రిస్టియన్స్ అతన్ని ఏం చూస్తారు? ఆయన ఒక లీడర్ లా చూస్తారు. సేమ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ముస్లింలు ఈ ఖాలిఫ్ ని లీడర్ గా చూస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది? వరల్డ్ వార్ 1 అనేది జరుగుతుంది 1914 నుంచి 1918 వరకు. సో వరల్డ్ వార్ 1 లో ఎవరెవరు తలపడతారు? ఎవరెవరి మధ్య జరుగుతుంది వరల్డ్ వార్ 1 అంటే? అలైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలైడ్ ఫోర్సెస్ కి అండ్ సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఫోర్సెస్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది కదా. సో ఎవరు గెలుస్తారు? అలైడ్ ఫోర్సెస్ అనే వాళ్ళు గెలుస్తారు. అండ్ మన తాలూకా సెంట్రల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది కదా. ఈ సెంట్రల్ ఫోర్సెస్ లో ఎవరుంటారు అంటే అప్పటి టర్కీ లీడర్ ఉండడం అనేది జరిగింది. అప్పటి టర్కీ లీడర్నే వీళ్ళు ఖలీఫ్ అని పిలిచేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఖలీఫ్ అనేటటువంటి పదవిని రద్దు చేయాలని చెప్పి అనుకుంటారు, బ్యాన్ చేయాలని చెప్పి అనుకుంటారు. సో బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఈ చర్య, ఖాలీఫ్ కి ఎగనెస్ట్ గా బ్రిటిష్ వాళ్ళు అలైడ్ ఫోర్సెస్ ఎప్పుడైతే వెళ్తున్నాయో సో దాన్ని ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్, అది కూడా ఇంపార్టెన్స్. ముస్లిమ్స్ అందరూ తిరగబడతారండి. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి.
సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గా ఉంటుంది ఖిలాఫత్ మూమెంట్, రైట్. సో ఈ వీళ్ళని మొబలైజ్ చేయడానికి దిస్ మాపిల్లా కల్టివేటర్స్ లేదా మోప్లా కల్టివేటర్స్ ని మొబలైజ్ చేయడానికి మతం రిలీజియన్ ని ఒక పావులాగా వాడారు కాంగ్రెస్ పీపుల్. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తాలూకా ఆగ్రహావేశాలు కోపాల్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ కు ఉపయోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక ఖిలాఫత్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ దిస్ పర్టికులర్ మలాబర్ రీజియన్, సో ఈ ఖిలాఫత్ కమిటీ అనేది చాలా చాలా యాక్టివ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇన్ ఆగస్ట్ 1920 ఆగస్టులో గాంధీ అలాంగ్ విత్ షౌకత్ అలీ, ఎవరండి ఈ షౌకత్ అలీ, హీఈస్ ద లీడర్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో జరిగినటువంటి ఖిలాఫత్ మూమెంట్ కి ఆయనే నాయకత్వం వహించడం అనేది జరిగిందమ్మ. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారు అంటే వీళ్ళిద్దరూ కలిసి కాలికట్కి రావడం అనేది జరిగింది. కాలికట్ ని సందర్శించి అక్కడ ఉండేటటువంటి ప్రజలకి నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణం అనేటటువంటి ఐడియాలజీని ప్రచారం చేశారు. అండ్ దాంతో పాటు ఖిలాఫత్ ఏదైతే ఉంటుందో ఖిలాఫత్ మూమెంట్ గురించి కూడా మలాబర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పీచెస్ ఇవ్వడం అనేది జరిగిందండి, రైట్. జనవరి 1921 జనవరిలో దీస్ మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా రిలీజియస్ హెడ్ అయినటువంటి మహాదూమ్ తంగల్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వంలో దిస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి తమ సపోర్ట్ అనేది అందించడం అనేది జరిగింది. సహాయం మరి గాంధీ అండ్ షౌకత్ అలీ కూడా కలిసి వచ్చారు కదా, అడిగారు కదా. సో వాళ్ళలో వాళ్ళు ఒక లీడర్ ని ఏర్పాటు చేసుకున్నారు, మహాదూమ్ తంగల్ ఏర్పాటు చేసుకుని సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి వాళ్ళ తాలూకా సహాయం అనేది అందించడం అనేది జరిగింది, రైట్. సో మరి ఇమీడియట్ కాజ్ ఏంటి, దీస్ ఈవెంట్స్ అనేవి మెల్లమెల్లగా అవుతున్నాయి. దీస్ అగ్రేరియన్ స్ట్రెస్ కానీ, ఎకనామిక్ కండిషన్ ఒక్కసారిగా పడ్డం కానీ, లేకపోతే మన తాలూకా దీస్ పీజెంట్స్ కి అండ్ దాంతోపాటు ల్యాండ్ లార్డ్స్ కి మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్ కానీ ఇవన్నీ స్లోగా జరుగుతున్నాయి. వాట్ ఈస్ ద ఇమీడియట్ కాజ్ అంటే ద అరెస్ట్ ఆఫ్ ఏ ఖిలాఫత్ లీడర్ ఆలీ ముసాలియార్ అండి. సో ఖిలాఫత్ లీడర్ అయినటువంటి, ఖిలాఫత్ కమిటీలో లీడర్ అయినటువంటి, ఖిలాఫత్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇస్లామిక్ లీడర్ ఆలీ ముస్లియార్ అనేటటువంటి ఒక వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం. అండ్ దాంతోపాటు ఇంకొక రూమర్ కూడా, వదంతు కూడా స్ప్రెడ్ అయింది. ఏంటి, మన తాలూకా తిరురంగడిలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ మసీద్ ఏదైతే ఉంటుందో దాన్ని రైడ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అనేటటువంటి పుకార్ ఏదైతే ఉంటుందో ఆ పుకారు బయలుదేరడం వల్ల దీస్ మాపిల్లాస్ అందరూ ఒక లీడర్ని ఎన్నుకొని ఈ రివోల్ట్ అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. లీడర్ పేరు ఏంటి, వరియం కుంజ్ అహ్మద్ హజీ అనేటటువంటి ఒక లీడర్ ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నుకొని ఆగస్టు 1921లో 1921 ఆగస్టులో ఆర్మ్స్ అనేవి, ఆయుధాలు అనేవి పట్టుకుంటారండి. ఎందుకు వాట్ ఈస్ ద ఇమీడియట్ కాజ్, ఖిలాఫత్ లీడర్ అయినటువంటి ఆలీ ముసాలియార్ ఎవరైతే ఉంటారో ఆయన అరెస్ట్ అండ్ ఏ వైడ్ స్ప్రెడ్ రూమర్ దట్ ఈస్ ఏ మాస్క్ ఇన్ తిరురంగడి హ్యాస్ బీన్ రైడెడ్, అది రైడ్ అవుతుంది, అది డిస్ట్రాయ్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అనేటటువంటి వదంతు. ఆ వదంతు వల్ల వాళ్ళు వరియముకున్నద్ కుంజ్ అహ్మద్ హాజీ అనేటటువంటి వ్యక్తి యొక్క లీడర్షిప్ లో ఆగస్టు 1921లో ఏం చేస్తారు, ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటుకు బయలుదేరడం అనేది జరుగుతుందమ్మా. దిస్ ఈస్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మలాబర్ రెబలియన్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న, వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ ద రెబలియన్, ఈ రెబలియన్ అనేది ఎలా సాగిందో చూడండి. సో యూజువల్లీ అది ఎలా జరిగింది అంటే మోస్ట్ ఆఫ్ ద అప్రైజింగ్స్ లాగానే గొరిల్లా టైప్ అటాక్స్, ఈ జన్మీస్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, భూస్వాములు జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులు అండ్ దాంతో పాటు సెక్యూరిటీ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గొరిల్లా అటాక్స్ అనేవి చేశారు. గొరిల్లా అంటే ఒక ఆర్గనైజ్డ్ అటాక్ గా ఉండడం అనేది జరగదండి. ఒక పొదల్లోనో తుప్పల్లోనో ఉంటూ వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారిగా ఒకవేళ ఇప్పుడు ఆర్మీ ట్రూప్స్ అనేవి ఇలా వెళ్తున్నాయి అనుకోండి, వెపన్స్ పట్టుకొని వాళ్ళ మీద ఒక్కసారిగా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఒక్కసారిగా దాడి చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటి గొరిల్లా అటాక్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ అన్ఆర్గనైజ్డ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేవాళ్ళు. అండ్ సింబల్స్ ఆఫ్ ద కొలీనియల్ స్టేట్స్, బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నాలుగా ఉన్నటువంటి టెలిగ్రాఫ్ లైన్స్, అప్పుడే బ్రిటిష్ వాళ్ళు వేయించినటువంటి టెలిగ్రాఫ్ లైన్స్ కానీ, రైల్వే స్టేషన్స్, కోర్ట్స్, పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీసెస్ అండ్ ల్యాండ్ లార్డ్స్, హిందూ ల్యాండ్ లార్డ్స్ యొక్క ఇల్లు ఏవైతే ఉంటాయి వీళ్ళన్నింటినీ అటాక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో, వాళ్ళ తాలూకా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని, ఆభరణాలు కానీ, బంగారం కానీ, వీటన్నింటిని దోచుకోవడం కూడా జరిగిందమ్మ. సో ఈ రెబలియన్ ఎప్పుడైతే మలాబర్ డిస్ట్రిక్ట్ అంతా వ్యాపించడం అనేది జరిగిందో బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భయం వేసిందమ్మా. ఎందుకు అంటే వీళ్ళు తెల్ల తోలు కనిపిస్తే చాలు గొంతు చీరేస్తా ఉన్నారు, అంత కోపోద్రిక్తంతో ఉండడం అనేది జరిగింది. అందువల్ల చాలా మంది బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ అయిపోవడం అనేది జరుగుతుంది, వాళ్ళు పారిపోవడం అనేది జరుగుతుంది.
సో వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్, మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ ఆఫ్ మలాబర్ విల్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లోకల్ రెబల్స్. ఎవరైతే రెబలియన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లోకి మోస్ట్ పార్ట్స్ ఆఫ్ దిస్ మలాబర్ రీజియన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో రెబలియన్ అనేది అంత పీక్ స్టేజ్ కి వెళ్ళడం అనేది చూడండి. ఎలా బ్రిటిష్ వాళ్ళని, మోడర్న్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు ఎలా గొరిల్లా అటాక్స్ తో ఎలా భయపెట్టారో చూడండి. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఈ టెరిటరీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. మలాబర్ టెరిటరీని ఇండిపెండెంట్ స్టేట్ గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? ఆగస్టు 1921లో యాజ్ హాజీ యాజ్ ఇట్స్ రూలర్. సో అందరూ పారిపోవడం వల్ల సో దిస్ మలాబర్ ఏదైతే ఉంటుందో అదొక సామ్రాజ్యము, అండ్ హాజీ ఎవరైతే ఉన్నారో ఆయన రాజు అనే విధంగా తమ ఇండిపెండెన్స్, స్వతంత్రం అనేది వాళ్ళు ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో ఫర్ నియర్లీ 6 months, 6 నెలలుగా దిస్ పర్టికులర్ హాజీ ఎవరైతే ఉన్నారో హీ ర్యాన్ ఎ ప్యారలల్ ఖిలాఫత్ రిగైమ్. రిగైమ్ అంటే గవర్నమెంట్ అండి. ఒక ఖిలాఫత్, ఒక ఇస్లామిక్ క్లాస్, ఇస్లామిక్ షరియత్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ అనేది నడపడం అనేది జరిగింది. అండ్ ఇతని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? నీలంబూర్ అనేటటువంటి ప్లేస్ లో, మలాబర్ రీజియన్ లోని నీలంబూర్ అనేటటువంటి ప్లేస్ ని తన హెడ్ క్వార్టర్స్ గా మార్చుకొని ఈయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే దీస్ మాప్లాస్ ఈవెన్ ఇష్యూడ్ ఓన్ సెపరేట్ పాస్పోర్ట్. వాళ్ళకంటూ ఒక సెపరేట్ పాస్పోర్ట్స్ ఇష్యూ చేసుకున్నారు, కరెన్సీ నాణ్యాలను ఇష్యూ చేశారు, అండ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్, పన్ను విధానం ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టడం అనేది జరిగింది. పన్నులు వసూలు చేయడం కూడా వాళ్ళు మొదలు పెట్టారు. అండ్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు ఎవరైతే ఏ ల్యాండ్ లార్డ్స్ భూముల్లో అయితే వీళ్ళు సాగు చేస్తున్నారో ఆ భూములన్నింటినీ ఆ టెనెంట్స్ కి అప్పగించడం అనేది జరిగింది. దే వర్ గివెన్ దేర్ ఓన్ పవర్ ఓవర్ దేర్ ల్యాండ్స్ అండి. అప్పటి వరకు ఏ పంటల్లో అయితే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో ఆ భూముల్ని రైతులు, కౌలుదారులకు అప్పగించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. అర్థమైందా? ట్యాక్సుల మీద వాళ్ళకి పన్ను రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా లభించడం అనేది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది అంటే ప్రొటెస్ట్ ఎగెనెస్ట్ బ్రిటిష్ అథారిటీస్ గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. హిందూ ల్యాండ్ లార్డ్స్ అండ్ బ్రిటిష్ అథారిటీస్ కి ఎగెనెస్ట్ గా ప్రజల తాలూకా, కౌలుదారుల తాలూకా, వ్యవసాయదారుల తాలూకా, చిన్న సన్నకారు రైతుల తాలూకా ఒక ప్రొటెస్ట్, ఒక నిరసనగా మొదలై చివరికి ఇది కమ్యూనల్ ఓవర్టోన్ అనేది పూసుకోవడం అనేది జరిగింది. కమ్యూనల్ కలర్స్ అనేవి పూసుకోవడం అనేది జరిగింది. మతం అనే రంగు పులుముకోవడం అనేది జరిగిందండి. సో ఫైనలీ కమ్యూనల్ వైలెన్స్ కి ఇది దారి తీయడం అనేది జరిగింది. హిందూ అండ్ ముస్లిమ్స్ మధ్య ఒక దారుణమైనటువంటి వైలెన్స్, దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలకి ఇది దారి తీయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ మాప్లా రెబలియన్ లేదా మలాబర్ రెబలియన్, మాపిల్లా రెబలియన్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, కంప్లీట్ గా అర్థం ఫాలో అవ్వగలుగుతున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా. మరి బ్రిటిష్ వాళ్ళు ఈ రివోల్ట్ ఏదైతే ఉంటుందో, ఈ తిరుగుబాటుని ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా సప్రెస్ చేశారు, ఎలా కంట్రోల్ చేయగలిగారు అంటే బ్రిటిష్ చాలా తొందరగానే బ్రిటిష్ వాళ్ళు విత్ ఇన్ 6 months దే రెస్పాండెడ్ టు దిస్ మూవ్మెంట్ విత్ మచ్ హయ్యర్ అగ్రెషన్ అండి. చాలా దురాక్రమణలకు పాల్పడడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అండ్ గుర్ఖా రెజిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని, నేపాలీ రెజిమెంట్స్ ని దించి కంప్లీట్ గా ఈ మూవ్మెంట్ ని సప్రెస్ చేయడం అనేది జరిగింది, అణిచివేయడం అనేది జరిగింది. మార్షల్ లా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎవరు కదలకుండా మార్షల్ లా కూడా మలాబర్ లో ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ తాలూకా రెబెల్లో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రాజడీ ఈజ్ వ్యాగాన్ ట్రాజడీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఏం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు సుమారు ఒక 60 మంది మాపిల్లా ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు తీసుకెళ్తూ రైల్వే గూడ్స్ వ్యాగన్ లో వాళ్ళని బంధించి వాళ్ళని సఫోకేట్ చేసి చంపేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అంధకారంలో 60 మందిని ఒకే గూడ్స్ పెట్లో పెట్టారు. ఇప్పుడు చాలా పెద్దవి మనకి ఇవేవైతే ఉన్నాయో అప్పుడు చాలా చాలా చిన్నవి ఉండేవి. దీస్ వ్యాగన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో కుక్కి వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. దాన్నే వ్యాగన్ ట్రాజడీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బై జాన్వరి 1922, 1922 జాన్వరి కల్లా వాళ్ళు మొత్తం ఎవరైతే రెబల్స్ ఏ ల్యాండ్స్ అయితే తీసుకున్నారో, మలాబర్ టెరిటరీస్ ఏవైతే క్యాప్చర్ చేసుకున్నారో వాళ్ళన్నింటినీ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అండ్ ద లీడర్ హాజీ ఎవరైతే ఉన్నారో, దిస్ పర్టిక్యులర్ ప్యారలల్ గవర్నమెంట్, అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి హాజీని అరెస్ట్ చేసి ఆయనకి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్ విత్ హిజ్ కంపాట్రియోట్స్. ఎవరైతే వాళ్ళకి ఆయన సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రెబలియన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కఠినమైనటువంటి శిక్షలు వేయడం అనేది జరిగింది. ఇంకెప్పుడు ఎవరు ఇలాంటి వాటికి పాల్పడకుండా భయపెట్టేందుకు గాను. అర్థమైందా?
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మలాబర్ రెబలియన్ అండి. కంప్లీట్గా మలాబర్ రెబలియన్ గురించి డీటెయిల్డ్గా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. హిస్టరీ నేను చక్కగా కథల రూపంలో చెప్తానండి, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు హిస్టరీ క్లాసెస్. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ వీటన్నింటి తాలూకా నోట్స్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ సెషన్స్ 5000 మాత్రమే. ద బెస్ట్ నోట్స్ ఇస్తానమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అసలు ఒమ్మకాదు. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ మస్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే 6 months యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తర్వాత జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్తారు. ద హిందూ రీడింగ్ మీకు జస్ట్ ½ an hourలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి దాన్ని నేను బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేస్తాను కాబట్టి, ఆర్టికల్స్ రిపీట్ అవుతాయి కాబట్టి, మీరు పేపర్ ఓపెన్ చేయగానే సార్ ఓకే ఇది మనం చెప్పారు సార్, అది మనం చెప్పారు, మీకు అన్ని క్లియర్గా వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను, జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. 31st July వరకు ఫీజు 5000 మాత్రమే, తర్వాత ఇది 7000 రూపాయలు అవ్వబోతుంది. 5000కే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి, ఓకేనా? రైట్, హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ కూడా ఎవ్రీడే లైవ్ సెషన్లో కవర్ అవుతాయి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మన యాప్లో. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ అమ్మ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అమ్మ.